ఈరోజు నువ్వు చెయ్యని తప్పుకి నీ పాత్ర లేకుండా ఒక డెసిషన్, ఒక మ్యారేజ్, ఒక తీర్మానం, ఒక కెరియర్, బహుశా అది ఇతరుల జీవితంలో వారు చేసిన తప్పుకి నువ్వు బలి పశువు అయ్యావా? నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. దేవుని పిలుపులో నువ్వు అడుగు పెడితే ప్రపంచంలో ఏ శక్తి అయినా సరే ఆ పిలిచిన వాని ముందు ఏం కావాలి? తల దించుకోవాల్సింది. అది పిలుపు యొక్క మహాశయం, పిలుపు యొక్క శక్తి. అంతవరకు కష్టం అంటే తెలీదు, దుఃఖం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు. కంఫర్ట్ జోన్లో పెరిగాడు, కంఫర్ట్ జోన్లో స్థిరపరచబడ్డాడు. ఒక్కరోజు విధి వంచింది, చరిత్ర అంతా కుప్పగూలిపోయింది, ఆశల మెడలు పేక మెడల్లా కూలిపోయాయి. ఆ వ్యక్తి ఒక్క సంఘటన ఆ ప్రాంతం నుంచి పిచ్చోడ్లాగా పారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఒక సంఘటన నీ చరిత్రను మార్చేసిందా? ఒక గాయం తీరని శోకాన్ని మిగిల్చిందా? ఒక వేదన తిరుగులేని అవమానాన్ని మిగిల్చేసిందా? ఒక దుర్ఘటన నీ కుటుంబ చరిత్రను మార్చేసిందా? ఒక జరగకూడని ఒక యాక్సిడెంట్, ఒక జరగకూడని ఒక సంఘటన, ఒక జరగకూడని ఒక శ్రమానుభవం నీ యొక్క ఆశల మేడల్ని కుప్పగూల్చేసిందా? కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలు అనేవి, కొన్నిసార్లు నీ జీవితంలో యాక్సిడెంట్స్ అనేవి, కొన్నిసార్లు నీ జీవితంలో కష్టాలు అనేవి నీ తప్పు కాకపోయిండొచ్చు. నీ తప్పు కాకపోయినా ఇతరుల తప్పు, లేదా నీ కుటుంబీకుల తప్పు, లేదా నీ యొక్క వంశం యొక్క తప్పు, నీ యొక్క పూర్వీకుల తప్పు నిన్ను బహుశా అటువంటి భయంకరమైన సన్నివేశానికి నెట్టివేసిండొచ్చు. యుద్ధాలు ఎంతుంటే ఆశీర్వాదాలంతా, యుద్ధాలు ఎంతుంటే నీ పిలుపులో సంపద అంతా. ద బిగర్ ద బ్యాటిల్, ద బిగర్ ఈజ్ యువర్ రివార్డ్. మన జీవితంలో చాలాసార్లు పిలుపు గురించిన సందేహాలు, అనుమానాలు, భయాలు, అభ్యంతరాలు, అవగాహనలు ఎన్నెన్నో మనల్ని కలిచివేస్తుంటాయి. పిలుపు అనేసరికి అందరికి వచ్చే ఒక కామన్ పాయింట్ ఏంటంటే సేవ పిలుపు అయి ఉండొచ్చు అంటారు. ఏం పిలుపు? సేవ పిలుపు. అలా అనుకుంటే పొరపాటు చేసినట్టు. ఎందుకు తెలుసా? ఈ వచనం దేవుడు ఇచ్చింది సేవకునికి కాదు. ఈ వచనం ఇచ్చింది దేవుడు సేవకునికి కాదు. పోనీ విశ్వాసికి అంటారా? విశ్వాసికి కూడా కాదు. ఇంకొక షాకింగ్ మాట చెప్పమంటారా? దేవుని బిడ్డలా? కాదు. వాస్తవంగా దేవునికి విరోధి అయిన వ్యక్తి. ఆయన పేరు కోరేష్. ఏం పేరండి? కోరేష్. యెషయా గ్రంథం 45:1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఎవరి గురించి? కోరేషు గురించి. ప్రియ సోదరి సోదరా, కోరేషు ఎవరు అంటే అన్యరాజు. బబులోను దేశానికి మహోన్నతమైన చక్రవర్తిగా ఉన్నాడు. సైరస్ ద గ్రేట్. ఆ ఎంపరర్ పేరు చెప్తేనే బబులోను రాజ్యం గడగడలాడాలి. ఆ సైరస్ ద గ్రేట్ అనే ఆ యొక్క చక్రవర్తి ఆ యొక్క ఆస్థానములో ఇప్పుడు ఈ కోరేషు గురించి దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఓ కోరేషు, గమనించయ్యా, నువ్వు అన్యుడు అయి ఉండొచ్చు, బబులోను దేశం రాజ్యం అయి ఉండొచ్చు, కానీ నిన్ను కూడా పిలుచుకుంటున్నా. అదేంటి? అన్యుని కూడా పిలుస్తాడా? అవును, పిలుస్తాడట. ఎలా పిలిచాడు? పేరు పెట్టి మరి పిలిచాడట. బహుశా ఆలోచిస్తే ఏంటంటే ఆయన పిలుపు ఎవరి కొరకు? కోరేషు కొరకు కాదు, బబులోను దేశం గురించి కాదట. మరి ఎవరి కొరకు పుట్టాడు? ఎవరి కొరకు వెళ్తున్నాడు? ఎవరి కొరకు మార్గం సరళమవుతుంది? ఎవరి కొరకు ఇత్తడి తలుపులను తెరిచివేశాడు? ఎవరి కొరకు ఇక తలుపులు మూయబడకుండా కాపాడాడు? ఎవరి కొరకు రహస్యమైన దాచిన ధనమును తెచ్చి, మరుగైన ధనమును తెచ్చి కాళ్ళ పడేసాడు అంటే 4వ వచనం రాస్తుంది, నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితే. ఎవరి కొరకు పిలిచాడు? హైలైట్ ఏంటంటే ఆయన పిలుచుకుంది ఎవరి కొరకు అంటే బబులోను రాజ్యం కొరకు కాదు, ఇశ్రాయేలు కొరకు, యాకోబు కొరకు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి, నేను ఎవరో తెలీదు, కానీ తెలియదని చెప్పి అంటున్నావు, అయినా సరే నీకు బిరుదిచ్చి మరీ పిలుచుకున్నా. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. కోరేషు పిలువబడిందే తన సేవకుడైన యాకోబు గురించి, తన సంతానమైన ఇశ్రాయేలు గురించి. ఫరో పుట్టిందే దేవుని బిడ్డల గురించి. గొలియాతు పుట్టిందే దావీదును గురించి. ఈరోజు ప్రియ సోదరి సోదరు జ్ఞాపకం చేసుకో,
కేవలం పిలుపు అనేది మన దేవుని బిడ్డల కొరకే సంబంధించింది, ముఖ్యంగా సేవకులకు సంబంధించిందంటే నీకు వాక్యం తెలియదని అర్థం. దేవుని పిలుచుకునేది కేవలం సేవకులనే కాదు, సేవ కొరకే కాదు, ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక పిలుపు ఉంటుంది. అండ్ యు ఆర్ బార్న్ ఫర్ దట్ కాలింగ్. యువర్ కెరియర్ ఈజ్ వాట్ యు ఆర్ పెయిడ్ ఫర్. నీ వృత్తి నీకు జీతం ఇస్తుంది, కానీ నీ పిలుపు అసలు నువ్వు పుట్టిందే ఆ పిలుపు కొరకు. ఆ పిలుపును దేవుడు ఆవిష్కృతం చేసినప్పుడు ఈ అనుభవాలు వస్తాయి. అందుకొరకే ఆ కొరేషుకు అంటున్నాడు, ఓ కొరేషు, నువ్వు పుట్టిందే నా బిడ్డల కొరకయ్యా, నువ్వు పుట్టిందే నా ఇశ్రాయేల్ కొరకు, నువ్వు పుట్టిందే నా సేవకుడైన యాకోబు కొరకు. మరి పుట్టి ఏం చేశాడు? హీ హ్యాడ్ ఎ స్పెసిఫిక్ పర్పస్ ఇన్ హిస్ లైఫ్. 13వ వచనం చదువుతాను. నీతిని బట్టి కొరేషుని రేపితిని, అతని మార్గులన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. కొరేష్ ఏం చేస్తాడట? దేవుని యొక్క పట్టణాన్ని నిర్మిస్తాడు. హీ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ద సిటీ ఆఫ్ గాడ్. ఒక మాటలో యెరూషలేము పట్టణాన్ని కట్టడానికి ఎవరిని వాడుకుంటాడు దేవుడు? కొరేష్ని వాడుకుంటాడు. ద్వారములు కట్టడానికి ఎవరిని వాడుకుంటాడు? కొరేష్ని వాడుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే 70 సంవత్సరాలు దావీదు ప్రవచనం బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. దావీదుతో మాట్లాడుతున్నప్పుడు 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశం యొక్క చెరలోకి అప్పగించబడ్డారు. ఎన్ని సంవత్సరాలు అండి? 70 years. ఆఖరి రాజు ఎవరు అంటే కొరేష్. ఈయన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనసు బుట్టి దయదలిచి హృదయంలో ఒక ప్రేమ బుట్టి అంటాడు, ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారో మీరు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలనుకున్నవారు, యెరూషలేముకి వెళ్ళాలనుకున్నవారు సంతోషంగా వెళ్ళొచ్చు అంటాడు. అని మీకు పర్మిషన్స్ ఇవ్వడమే కాదు, తిరిగి మీ దేవాలయం కట్టబడడానికి, పట్టణం కట్టబడడానికి కావాల్సిన పరికరాలన్నీ కూడా, సామాగ్రి అంతటి కూడా నేను సరఫరా చేస్తానని చెప్పి అరేంజ్ చేస్తాడు. అలా దయ పుట్టించడానికి కొరేషు మనసు మారింది. ఆయన మనసు మారకముందు అసలు కొరేషు పుట్టింది ఎవరి కొరకు? ఇశ్రాయేల్ ప్రజల కొరకు. ఒకవేళ నువ్వు పిలుపులోకి అడుగు పెడితే యు హ్యావ్ మైటీ ఫోర్స్, మైటీ పవర్ రూలింగ్ యూ సో దట్ నథింగ్ ఇన్ ద వరల్డ్ కెన్ స్టాండ్ అగెన్స్ట్ యూ ఆర్ కెన్ విన్ అగెన్స్ట్ యూ. ప్రపంచంలో ఏ శక్తి కూడా నీకు వ్యతిరేకంగా గెలవలేదు. పోరాడితే అది ఖచ్చితంగా ఓడిపోవడమే తథ్యం. అందుకొరకే నీకు విరోధంగా రూపించబడు ఏ ఆయుధము వర్ధిల్లదు. కలిసి చదువుదాం రండి. 9వ వచనం. మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా, వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్ప. ఇలా ఉంటుందంట. మంటికుండ ఒక పెంకొచ్చి ఏమంటుందండి? ఒక పెంకొచ్చి ఏమంటుంది? ఓ కుమ్మరోడా, ఓ కుమ్మరోడా, ఓ కుమ్మరి, నన్ను ఇట్లా పెంకులాగా చేస్తావా, నీకు అగేన్స్ట్గా వస్తా అనింది అనుకోండి. కుమ్మరోడు భయపడిపోయి, అమ్మో పెంకు నా మీకు అడ్డం తిరిగిందని భయపడతాడా? 2 తీసుకొని ఒకటి దంచి ఆ మట్టిని మళ్ళీ ఏం చేస్తాడు? పిసికి రాయో రప్పో ఏదో అడ్డం ఉంటుందని ఏం చేస్తాడు? తీసి అవతల పడేసి మళ్ళీ ఏం చేస్తాడండి? ఫామ్ చేసుకొని నడిపించుకుంటాడు. భయపడతాడా? దేవుని పిలుపులను అడుగు పెడితే ప్రపంచంలో ఏ శక్తి అయినా సరే ఆ పిలిచిన వాని ముందు ఏం కావాలి? తల దించుకోవాల్సిందే. అది పిలుపు యొక్క మహాశయం, పిలుపు యొక్క శక్తి. ఎందుకు మన ధైర్యం అంటే, పిలుపు ఎందుకు తెలుసుకోవాలి తెలుసా? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఒక మంచి మాట రాస్తాం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయండి. మన ధైర్యం ఏంటంటే, మన పిలిచినవాడు ఎవరండి? గట్టిగా చెప్పండి. నమ్మదగిన. గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్. దేని కొరకు దేవుడు పిలుచుకున్నాడో దాన్ని నమ్మకంగా నెరవేరుస్తాడు. శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ప్రపంచం ఒకటి కానీ, కొరేష్ అంటున్నాడు ప్రపంచం అంతా ఒకటైనా సరే నీ విరోధంగా ఏ ఆయుధం వర్తిల్లదు. ఎందుకంటే నీకు ఒక పిలుపుతో పిలిచిన నేను ఎవరిని? నమ్మదగిన వాడను. ఆఖరిగా పిలుపు ఎందుకు అంత అమూల్యమైంది తెలుసా అండి? నీ జీవితంలో అన్నిటికంటే ఉన్నతమైంది. ద సుప్రీం థింగ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితం అన్నిటికంటే ఉన్నతమైంది, విలువైంది ఏదైనా ఉందంటే ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి చదువుదామా? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపు. జీవితాలన్నిటికంటే ఉన్నతమైనది ఏదైనా ఉందంటే అది ఏంటండి? దేవుని పిలుపు. ఆ పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను.
పిలుపు ఉన్నతమైందని తెలిస్తే డైవర్ట్ అవ్వవు, డిస్ట్రాక్ట్ అవ్వవు, ఫోకస్ డైవర్ట్ అవ్వదు. నీ పిలుపు తెలుసుకుంటే, ఆ పిలుపు ఉన్నతమైందని తెలుసుకుంటే నువ్వు ఎక్కడ కూడా కలవర పడవు. బైబిల్లో విశ్వాస దిగ్గజాలు, లెజెండ్స్ పిలుచుకున్న తర్వాత దేవుడు వారిని ఒక లెజెండ్గా మార్చుకున్నాడు. ఆ లెజెండ్గా మార్చుకోక మునుపు వారి జీవితంలో ఈ ప్రాంతాల్లో సంతకాలు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ సంతకాల పరీక్ష, సంతకాల ప్రాంతాలు ఏంటి అనేది మొదటి ప్రాంగణంలో బైబిల్లో ఇశ్రాయేలు ప్రపంచ చరిత్రను మార్చబడి ఈరోజు ఇశ్రాయేలు ద్వారా ప్రపంచ దేశాలన్నీ కూడా దీవించబడడానికి ప్రధాన కారకుడు ఎవరు ఉన్నారంటే ఆ ఇశ్రాయేలుకు పునాది పోసిన ఇశ్రాయేలుడే. ఆయన మునుపటి పేరు యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అయితే గమనించండి, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి ఉన్నతమైన పిలుపులో అరంగేట్రం చేయక మునుపు తన జీవితంలో ఆదికాండము 27వ అధ్యాయమున ఒక జరగకూడని సంఘటన తన జీవిత చరిత్రను సమోన్నతంగా మార్చేసింది. అది ఒకరోజు అది చివరికి తన జీవితంలో కాలరాత్రిగా మిగిలిపోతుందని యాకోబు ఎప్పుడు కనలేదు. ఎందుకంటే అంతవరకు జీవితం సజావుగా సాగుతూ ఉంది. నిజంగా అమ్మ యొక్క గారాల పట్టిగా అంటే లాడ్గా పెంచబడ్డాడు. నిజంగా చేతికి కనీసము అన్నము మెతుకులు కలిపే భారం కూడా లేకుండా తల్లి పెంచింది. కూర్చున్న ప్రాంతంలోనే వడ్డించబడిన అనుభవం, ఒక మాటలో చెప్పాలంటే ప్రిన్స్గా పెరిగాడు. అలాంటి ఆ యొక్క యాకోబు జీవితంలో ఒకరోజు ఉదయకాలము వాళ్ళ నాన్నగారు పెద్దన్నని పిలిచాడు. వారిద్దరూ, పెద్దన్న పేరు ఏసావు. ఎప్పుడైతే ఏసావుని పిలిచి నాన్న అంటున్నాడు, అయ్యా నేను నిన్ను దీవించాలి, నేను నిన్ను ఆశీర్వదించాలి. నా చూపు ఆల్రెడీ పోయింది, ఇప్పుడు నేను చనిపోతానేమో, ఎప్పుడు పోతానో నాకు తెలియదు. పోకముందు నేను నిన్ను దీవించాలని ఆశపడుతున్నా. నేను నిన్ను దీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు ఆయుధాలు తీసుకో, యుద్ధానికి వెళ్ళు, ఆయుధాలు తీసుకో, వేటకెళ్ళిన తర్వాత మంచిగా మాంసము వేటాడు. ఆ మాంసం తీసుకొచ్చి మంచిగా వండి నాకు తీసుకొచ్చి పెడితే నేను కడుపారా తింటాను. ఈ భోజనంలో నేను సమృద్ధిగా భుజించిన పిమ్మట మనస్ఫూర్తిగా నేనేం చేస్తాను, ఆశీర్వదిస్తాను అని ఈ ఒక్క మాట, ఈ ఒక్క వార్త ఎప్పుడైతే జ్యేష్ఠ కుమారుడికి చెప్తా ఉంటే ఈ వార్త పక్కనున్న తల్లి వినింది. ఆలోచించండి, చిన్న వార్త ప్రపంచంలో పెను వార్తగా మారింది. ఒక చిన్న లీక్ వికీ లీక్స్ లాగా చిన్న లీక్ అయింది. పక్క నుంచి ఎప్పుడైతే లీక్ అయిందో వెంటనే తల్లి వినింది, అనింది. వెంటనే చూసి, ఓరు నాయనో, రహస్యంగా కుట్ర నడుస్తూ ఉంది, ఏసావును దీవించేసి వెళ్ళిపోతే మరి చిన్న కొడుకు పరిస్థితి ఏం కావాలని చెప్పి యాకోబుని అలా పెద్దోడు వేటకెళ్ళాడు. చిన్నోని పిలిచింది, యాకోబా అని చెప్పమ్మా అని. నాన్న అన్నని దీవించాలనుకుంటున్నాడు, దీవిస్తే దీవించని. అట్లా కాదురా, మన భాషలో అట్లా కాదురా బుద్ధి లేనోడా, నీకు అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి దీవిస్తే ఆశీర్వాదం ఏమవుతుంది, తరతరాలు ఉండిపోతుంది. నీకు అర్థమై సావట్లేదు, మరి ఏం చేయాలి? నువ్వు వెళ్ళు, మన దగ్గర దొడ్డిలో ఉన్న మేకపిల్లని తీసుకురా, మంచిగా దాన్ని క్లీన్ చేసి నేను వండి, నాన్న రుచి ఎలా నాకు తెలుసు, ఎన్ని సంవత్సరాలు వండి బాగా అలవాటైంది. ఆయనకి ఎట్లా కావాలో అట్లా వండి పెడతా. నువ్వు వెళ్ళి చల్లగా సంతోషంగా తీసుకెళ్ళి నాన్న ముందు పెట్టు, ఎట్లా కనిపించవు కాబట్టి తినిన తర్వాత ఏం చేస్తాడు, నిన్నే దీవిస్తాడు. అంటే పాపం ఎంత యథార్థపరుడు తెలుసా అండి. అమ్మ, నాన్న నీకు అంత ఎడ్డోళ్ళగా కనిపిస్తున్నాడా, కళ్ళు లేకపోవచ్చు కానీ స్పర్శ ఇంకా ఉంది కదా అంటే, అరే అది కూడా ప్లాన్ చేశాను రా, స్కిన్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఆల్రెడీ ప్లాన్ చేశాను. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ గ్రాఫ్టింగ్ చేస్తున్నారు 2024లో. వాళ్ళకంటే ప్రొఫెషనల్ ట్రాన్స్ప్లాంట్ నేను చేస్తానని చెప్పి గొర్రెబొచ్చు తీసి నీ చేతికంతా ఏం చేస్తాను అంటిచ్చేస్తాను, నేను స్పర్శిస్తే మొత్తం ఏంది ఉంటుంది, ఎంట్రుకలు కనిపిస్తాయని. అమ్మ, ట్రాన్స్ప్లాంట్ బాగానే ఉంది, మరి మిమిక్రీ ఎట్లా చేయాలని. ఏముందిరా, 2 నిమిషాలు పోయి ట్రై చేయి, బుక్ అయినా సరే, సరిదైందో గొంతు బాలే ఏదో ఒకటి చెప్పు. వెళ్ళాడు, చెప్పినట్టే నాన్న దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా డౌట్ పడ్డాడు, ఇదేంటి చూస్తుంటే స్మెల్ ఏమో సేమ్ పెద్దోళ్ళలాగా ఉంది, ఆ యొక్క వాయిస్ మాత్రం చూస్తే చిన్నోళ్ళలాగా వస్తుందని చెప్పి, నువ్వు ఏసావేనా అంటే, అవును నేను ఏసావునే. అబద్ధం ఆడాలని లేదు కానీ బలవంతానికి అబద్ధం ఆడాల్సి వచ్చింది. తనకి ఇష్టం లేకపోయినా అబద్ధం ఆడిపించింది వాళ్ళ అమ్మ. అయితే అబద్ధం ఆడాడు. అయిన తర్వాత దగ్గర రా నాన్న అని, మామూలుడేం కాదు ఇస్సాకు, రా ఎవిడెన్స్ లేకుండా నేను డెసిషన్ తీసుకోనని చెప్పి రమ్మన్నాడు. స్పర్శించాడు, చూస్తే ఏముందండి,
వెంట్రుకలు కనిపిస్తున్నాయి, ఏశావు లాగానే ఉన్నాడు. ఇదేంటి స్వరము చూస్తే యాకోబుది, స్పర్శ చూస్తే ఏశావుది. అయితే ఏదైతే ఏముంది, నాకు ఆకలి అవుతుంది, తినేసి దీవించిపోతానని చెప్పి తిన్నాడు, కడుపు నిండా తిన్నాడు. రానాన్న అన్నాడు, కడుపు నిండా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం ఒక ఆశీర్వాదం అయిపోయింది. బయలుదేరాడు. ఆ ఆశీర్వాదపు వేట చరిత్రలో యాకోబుని ప్రతిరోజు వేటాడే పరిస్థితి వస్తుందని చెప్పి కల కూడా కనలే. ఒక్క అడుగు బయటకేసాడు, పెద్దోడు రానే వచ్చాడు. తీరా చూస్తే నాన్నన్నాడు, ఎవరు ఇంతకుముందు వచ్చింది? ఒకప్పుడు నన్ను వాడు మోసం చేశాడు, మళ్ళీ ఈసారి కూడా నన్ను ఏం చేశాడు? మోసపోయానని చెప్పి గుండె గాయమైంది. దొరికితే దొరికినట్టు ఏం చేస్తాను? చంపి పడేస్తాను, ఊచకోత కోస్తాను, రౌతుడైపో ఊగిపోతున్నాడు. ఈ ఒక్క సంఘటన ప్రియ సోదరి సోడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. యాకోబును దేవుడు ఇశ్రాయేలుగా మార్చుకొని ఉన్నతమైన పిలుపునకు పిలుచుకున్న దేవుడు, ఆ పిలుపులో మొదటి ప్రాంతము ఎప్పుడైతే యాకోబు జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశపడ్డాడో, ఆ ఒక్కరోజు రాత్రి తన చరిత్రను సమోన్నతంగా మార్చేసింది. ఆ ఒక్కరోజు సంఘటన ఒక పిచ్చోడిలాగా చిమ్మ చీకటైపోయిన భవిష్యత్తులోనికి, ఆశల మేడలు కుప్పగూలిపోయిన ప్రపంచంలోనికి, అంతవరకు కష్టం అంటే తెలీదు, దుఃఖం అంటే తెలీదు, బాధ అంటే తెలీదు, కంఫర్ట్ జోన్లో పెరిగాడు, కంఫర్ట్ జోన్లో స్థిరపరచబడ్డాడు. ఒక్కరోజు విధి వంచింది, చరిత్ర అంతా కుప్పగూలిపోయింది, ఆశల మెడలు పేక మెడల్లా కూలిపోయాయి. ఆ వ్యక్తి ఒక్క సంఘటన ఆ ప్రాంతం నుంచి పిచ్చోడ్లాగా పారిపోయే పరిస్థితి వచ్చింది. పరిగెడుతున్నాడు, అర్థం అవట్లే, ఎటు వెళ్తున్నాడు అర్థం అవట్లే, ఎండగెండుతున్నాడు, వర్షానికి నానుతున్నాడు, అగమ్య గోచరమైన చీకటిలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏశావు భయమే కాదు, మృగాల భయం, భవిష్యత్తు భయం, అన్ని భయాలు ఒక్కసారి కుటుంబాన్ని, ఆ వ్యక్తి జీవితాన్ని చిత్రం చేశాయి. ఒంటరివాడయ్యాడు, ఏకాకయ్యాడు, ఎటు వెళ్తున్నాడు అర్థం కావట్లే. అలాంటి ఆ వ్యక్తి జీవితంలో భవిష్యత్తు కంటే ఏమైనా ఉందా, పిలుపు ఏమైనా ఉందా అని చెప్పి ప్రశ్నిస్తే, ఆ ఒక్క సంఘటన, ఆ ఒక్క శ్రమ, ఆ ఒక్క వేదన, ఆ ఒక్క గాయం తన జీవితాన్ని పిలుపులోకి నెట్టేసిందని మరి ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి సంతకం దేవుడు యాకోబు జీవితంలో పెట్టాడు. ద సీల్ ఆఫ్ సఫరింగ్, ద సీల్ ఆఫ్ ఎ ట్రాజడీ, ద సీల్ ఆఫ్ అ పెయిన్. ఒక గాయం యొక్క ముద్ర, ఒక శ్రమ యొక్క ముద్ర, ఒక వేదన యొక్క ముద్ర, ఒక శ్రమ అనుభవం అనే ముద్ర, ఇబ్బందులనే ముద్ర. ఒక మాటలో చెప్పాలంటే తన జీవితం ఆ రోజు నుంచి తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేసినట్టు అయిపోయింది. ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలో ఒక సంఘటన నీ చరిత్రను మార్చేసిందా? ఒక గాయం తీరని శోకాన్ని మిగిల్చిందా? ఒక వేదన తిరుగులేని అవమానాన్ని మిగిల్చేసిందా? ఒక దుర్ఘటన నీ కుటుంబ చరిత్రను మార్చేసిందా? ఒక జరగకూడని ఒక యాక్సిడెంట్, ఒక జరగకూడని ఒక సంఘటన, ఒక జరగకూడని ఒక శ్రమానుభవం నీ యొక్క ఆశల మేడల్ని కుప్పగూల్చేసిందా? అదే దేవుని పిలుపులో మొదటి సంతకం. దట్ ఈస్ ద ఫస్ట్ ఏరియా వేర్ గాడ్ సైన్స్ హిస్ కాలింగ్. బహుశా రోజు నీకు అనిండొచ్చు, ఎవరు తప్పు చేశారనండి యాకోబు జీవితాన్ని అలా విధి వంచిన అనుభవానికి ఎందుకు నెట్టాలండి? ఎవరు తప్పు చేశారండి? బహుశా యాకోబు తప్పేమో అని ఒక మాట చెప్తాను. కొన్నిసార్లు నీ జీవితంలో శ్రమలు అనేవి, కొన్నిసార్లు నీ జీవితంలో యాక్సిడెంట్స్ అనేవి, కొన్నిసార్లు నీ జీవితంలో కష్టాలు అనేవి నీ తప్పు కాకపోయిండొచ్చు. నీ తప్పు కాకపోయినా ఇతరుల తప్పు, లేదా నీ కుటుంబీకుల తప్పు, లేదా నీ యొక్క వంశం యొక్క తప్పు, నీ యొక్క పూర్వీకుల తప్పు నిన్ను బహుశా అటువంటి భయంకరమైన సన్నివేశానికి నెట్టివేసిండొచ్చు. వాస్తవంగా యాకోబు తప్పు అంటారా? అది యాకోబు తప్పు అండి? కానే కాదు. మరి ఎవరు తప్పు? 21 త్వర చదవండి. ఆదికాండము 27వ అధ్యాయం 13వ వచనం. జెనసిస్ 27:13 క్విక్లీ. ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చుగాక, నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పగా, అమ్మతో అన్నాడు, అమాయకంగా అన్నాడు, అమ్మా ఆ పని చేస్తే శాపం వస్తుందమ్మా, అలా మోసగాని కాదు నేను అంటే, వాళ్ళ అమ్మ అంటుంది, ఆగరా, శాపాల ఆశీర్వాదం నుంచి నువ్వేం డిసైడ్ చేసేది? వస్తే శాపం ఎవరి మీదకి వస్తుంది? నా మీదకి వచ్చుగాక. తప్పెవరిదండి మరి? ఇప్పుడు త్వరగా చెప్పండి. తల్లిదే కదా. ఒకవేళ మీరు జడ్జి ప్రాంతంలో మీరు కూర్చున్నారు, అసలు తల్లి పక్షపాతం చూపించడానికి ముందు తండ్రి ఏం చేశాడు? ఏం దారుణంగా ఉన్నాడు తండ్రి? 27:4 ఏమన్నాడు? పెద్దోడిని పిలిచి, రారా నిన్నేం చేస్తా, ఆశ్రయిస్తా. మరి తప్పెవరిది ఇప్పుడు? పక్షపాతం ఎవరు స్టార్ట్ చేశారు? ఇప్పుడు చెప్పండి. పక్షపాతం అనే విత్తనం ఎవరు నాటారు ఫస్ట్? తండ్రి కదా. మరి ఇప్పుడు తప్పెవరిది? వెరీ గుడ్. జడ్జిమెంట్ ఇట్లా ఇస్తే అయిపోతుంది. బాబ్రీ మసీద్కి 2 హాఫ్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది. స్మార్ట్.
ఇద్దరికి అమ్మ తప్పు సగం, ఆయన తప్పు సగం. సరే, ఈ స్టోరీ మొత్తంలో ఇప్పుడు ఇంకొక పాయింట్ కాంప్లికేట్ చేద్దాం స్టోరీని. పుట్టకముందే దేవుడు చెప్పాడు, చిన్నవాడు పెద్దవానికి ఏమవుతాడు. అవునా? కావాల్సుకుని ఉల్టా చెప్తున్నా, మీరు వింటున్నారా లేదని. పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అన్నాడు. ఇది ఎవరి ప్రవచనం? ఎవరి వాగ్దానం? దేవుని వాగ్దానం. మరి ఆ వాగ్దానాన్ని గెలిపించడానికి అమ్మ నిలబడిందా, ఓడగొట్టడానికి నిలబడిందా? గట్టిగా చెప్పండి. మరి ఇప్పుడు చెప్పండి, ఎవరు తప్పు? ఒక మాట చెప్తాను, తప్పు మాత్రం యాకోబుది కానే కాదు. ఈరోజు నువ్వు చెయ్యని తప్పుకి నీ పాత్ర లేకుండా ఒక డెసిషన్, ఒక మ్యారేజ్, ఒక తీర్మానం, ఒక కెరియర్, బహుశా అది ఇతరుల జీవితంలో వారు చేసిన తప్పుకి నువ్వు బలి పశువు అయ్యావా? నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు ఈ వాక్యం నీ కొరకే. ఒక్క దుర్ఘటన, ఒక్క శ్రమ యాకోబు చరిత్రను సమున్నతంగా ఏం చేసింది? మార్చేసింది. ఎంతగా మార్చేసిందంటే ఆ రోజు పరిగెత్తడం ఆరంభించాడు, ఆ రోజు భయం స్టార్ట్ అయింది, ఆ రోజు కన్నీరు స్టార్ట్ అయింది, ఆ రోజు వేదన స్టార్ట్ అయింది, ఆ రోజు అన్సర్టనిటీ. హీ హాస్ గాన్ ఫ్రమ్ సర్టనిటీ టు అన్సర్టనిటీ. హీ హాస్ గాన్ ఫ్రమ్ కంఫర్ట్ జోన్ టు ద రిస్క్ జోన్. హీ హాస్ గాన్ ఫ్రమ్ లగ్జరీ onto the most disastrous, dangerous world. ఇలాంటి సంఘటన చోటు చేసుకుని మనం అంటాం, పిలుపు బహుశా నా జీవితంలో పాడైపోయిందండి. ఏ రోజు దేవుని పిలుపుకు అడుగు పెట్టాను ఆ రోజు నుంచి జీవితం అంతా అన్ని వైపులా సర్వనాశనం అయిపోయిందని బాధపడుతున్నావా? ఈ వాక్యం నీ కొరకే. ఆయన పిలుపులో మొదటి సంతకం ఏంటంటే శ్రమానుభవము, దుర్ఘటన, వేదన, అన్ యాక్సిడెంట్, అ ట్రాజడీ, అ సఫరింగ్. బైబిల్ ఒక్కరి జీవితం కాదండి, కావాలని మీరు చూడండి. ఒక సమయంలో చిన్న బాలుని దేవుడు ఉన్నతమైన పిలుపు పిలుచుకున్నాడు, అద్భుతమైన ప్రవక్తగా స్థిరపరిచాడు. హీ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ లింక్ బిట్వీన్ ద జడ్జెస్ అండ్ ద మొనార్కీ. ఒక రాజులకు న్యాయాధిపతులకు మధ్యలో ఆఖరి కనెక్షన్గా మిగిలాడు. అద్భుతమైన ప్రవక్త. సమయలు మాటే దేవుని మాట, దేవుని మాట సమయలు మాట అన్న రేంజ్కి వెళ్ళాడు, రాజులను అభిషేకించే స్థాయికి వెళ్ళాడు. అలాంటి సమయల జీవితంలో ఆయన పిలుపులో మలుపు 1 సమూయేలు 4వ అధ్యాయం, త్వరగా 10వ వచనం, 11వ వచనం, 22వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. అత్యధికమైన వధ పునాది మీద సమూయేలు యొక్క పిలుపు ముద్రించబడింది. 11వ వచనం. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని, ఫినెహాసులు, ఏలి యొక్క 2 కుమారులు హతులేరి. రెండవదిగా దేవుని మందసము చెరపట్టబడిన పునాది మీద, అవమానము పునాది మీద ఈ బాలుడి యొక్క పిలుపు ముద్రించబడింది. 22వ వచనం అలాగే, దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. ప్రభావం ఏమైందండి? వెళ్ళిపోయింది. ఇకాబోద్, దేవుని మహిమ ప్రభావము వెళ్ళిపోయింది. ప్రియ సహోదరి సహోదర, ప్రభావం వెళ్ళిపోయిన పురుడిగట్టున, గాయాల పునాది మీద, గొప్ప వధ జరిగిన పునాది మీద ఒక ఉన్నతమైన పిలుపు సమూయేలు ప్రవక్తని మలుపుగా మార్చిందనే సత్యాన్ని, దేవుని పిలుపులో ముద్రగా ఈ మొదటి సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ ఉదాహరణగా 1 సమూయేలు 17వ అధ్యాయం 1వ వచనం. ఒక యవన దావీదుని ఇశ్రాయేల్ దేశం యొక్క అద్భుతమైన రాజుగా సువర్ణాక్షరాలతో లిఖితం చేసే సందర్భం అది. ఈ పిలుపు మలుపు జరగబోతున్న సందర్భం అది. ఒక సామాన్య యువకుడు తరతరాల రాజుగా అభిషేకించబడుతున్నాడు. ఆయన పేరు మీద ఒక పట్టణమే కాదు, ఆయన పేరు మీద దేవుడే రక్షకుడైన యేసుప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. అలాంటి ఉన్నతమైన మహోగ్రమైన పిలుపులోకి అడుగుపెడుతున్న సందర్భం అది. 1 సమూయేలు 17:1, 1 Samuel 17:1. ఫిలిష్తీయులు తమ సైన్యులకు యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోకి షోకోకును అజేకును మధ్యను దిగి ఉండగా యుద్ధ సమాచారం. ఆ రోజు ఉదయకాలం ఈ యవన జీవితంలో ఉన్న దావీదు జీవితంలో ఉదయకాలం న్యూస్ పేపర్ ఓపెన్ చేశాడు. ఆ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే పైన హెడ్లైన్స్ వస్తుంది, భయంకరమైన బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందిన వార్త. ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆల్రెడీ ఆర్మీస్ అన్నీ కూడా బార్డర్కి వచ్చేసాయి, ఎలా లోయదోకి వచ్చి నిలబడ్డాయి. ఈ వార్త తినేసరికి అందరికీ దుర్ఘటనగా మారింది, గుండె గాయంగా మారింది, వేదనగా మారింది, టెన్షన్గా మారింది.
చరిత్రలు గల్లంతైపోయే సన్నివేశంగా మారింది. యుద్ధ వార్త అంటే ఎవరికి నచ్చదు. యుద్ధ వార్త అంటే మన గుండెలు ఆగిపోతాయి. ఇలాంటి యుద్ధ వార్త అందరి గుండెలు కుదేలు చేశాయి. ఇలాంటి వార్త సంభవిస్తున్నది ఎవరో కొరకని అందరూ అనుకుంటున్నారు. ఎవరి జీవితాన్ని అంతం చేయడానికని అందరూ భయపడుతున్నారు. అయితే ఆ యుద్ధము పుట్టిందే ఒక ప్రాముఖ్యమైన యుద్ధశూరుని బట్టి. ఆయన పేరే గొలియాతు. ఆ గొలియాతును చూసి అక్కడ హెడ్లైన్స్లో వార్త వస్తుంది, యుద్ధము గెలవడం తథ్యం. ఎందుకంటే ఆ యొక్క ఫిలిస్తీన్ల యుద్ధశూరుడైన గొలియాతు యొక్క ఎత్తు ఇంత, పొడవు ఇంత, శక్తి ఇంత, ఆయుధం ఇంత, కాబట్టి యుద్ధము ఖచ్చితంగా గెలవబోతున్నారని ఈ వార్తలు వింటా ఉంటే ఇంకా గుండె దడ పెరిగిపోతూ ఉంది. ఆలోచించి ప్రియ సోదరి సోదరా, ఇప్పుడు దేవుడు దావీదనే ఒక యవనస్తుని, గొర్రెల కాపరిగా ఉన్న ఒక యవనస్తుని గొలియాతును గెలిచే మహోగ్రమైన రాజుగా లేదా యోధుడిగా స్థిరపరిచి అక్కడి నుంచి ఇశ్రాయేల్ దేశానికి రాజుగా అభిషేకించడానికి, రాజుగా పట్టాభిషేకం చేయడానికి, తరతరాలు ఉండబోయే దావీదుపురమునకు, తరతరాలు ఉండబోయే ఇశ్రాయేల్ దేశానికి, తరతరాలు ఉండబోయే రాజుగా సువర్ణాక్షరాలతో లిఖితం అవ్వడానికి, ఆ పిలుపులోనికి అడుగు పెట్టడానికి ముందు దేవుడు ఆ దావీదు జీవితంలో మొదటి వార్త తీసుకొచ్చాడు. ఆ వార్తే యుద్ధము గూర్చిన సమాచారము. ఇట్స్ అ బ్యాడ్ న్యూస్ అబౌట్ ద బ్యాటిల్. చాలాసార్లు మన జీవితంలో యుద్ధం వచ్చిందంటే భయపడతాం. యుద్ధాల గురించి వింటే భయపడతాం, శ్రమల గురించి వింటే భయపడతాం, బ్యాడ్ న్యూస్ వింటే భయపడతాం. కానీ అసలు ఆ రోజు ఆ బ్యాడ్ న్యూస్ పుట్టిందే గొలియాతుని హెచ్చించి, గొలియాతును గెలిచి ఒక గొర్రెల కాపరైన దావీదుని రాజుగా స్థిరపరచడానికి కొరకు ఉన్నతమైన పిలుపులోకి దావీదును లాక్కెళ్లే ప్రయత్నంలో దేవుడు ఆయన జీవితంలో యుద్ధాన్ని అనుమతించాడనే సత్యాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరా, అసలు గొలియాతు పుట్టిందే దావీదుని హెచ్చించడానికి, కొరేషు పుట్టిందే ఇశ్రాయేల్ ప్రజల్ని సమకూర్చడానికి, ఫరో పుట్టిందే ఇశ్రాయేల్ ప్రజల్ని ఆశీర్వదించడానికి. చాలాసార్లు నీ జీవితంలో శ్రమలు ఎందుకు పుడతాయి, బాధలు ఎందుకు వస్తాయి, కన్నీరు ఎందుకు వస్తుంది, వేదన ఎందుకు వస్తుంది, శ్రమల కొలిమి ఎందుకు నీ వైపు చూసి ఎక్కిరి చూపులు చూస్తుంది? కారణం ఒకటే, నిన్ను హెచ్చించాలి అంటే, నిన్ను దేవుని పిలుపులోకి రప్పించాలి అంటే నీ జీవితంలో యుద్ధముల గురించిన సమాచారము, దుర్ఘటనల గురించిన వార్తలు లేదా శ్రమల గురించిన వేదన లాంటి వార్తలు దేవుడు అనుమతించి నీ జీవితాన్ని ఆయన పిలుపులోకి నడిపించడానికి మొట్టమొదటి సంతకంగా దేవుడు వేస్తాడు. ఇదే దేవుని యొక్క కార్యం. యువర్ అపోజిషన్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. ఎందుకు ఆ యుద్ధ సమాచారం వార్త విన్నాడు? ఇప్పుడు దేశాలు ఒక వరల్డ్ ఈవెంట్ అంతా కూడా సమీకృతమై దావీదుని హెచ్చించడానికి కొరకు దేవుడు ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధాన్ని ప్రకటిస్తే చాలాసార్లు ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తున్నావా? లెట్ మీ టెల్ యూ దిస్. గాడ్ ఆర్కెస్ట్రేట్స్ ద వరల్డ్స్ ఈవెంట్స్. ప్రపంచంలో జరిగే సంఘటనలు దేవుడు కొన్ని అనుమతిస్తాడు. ఎందుకు తెలుసా అండి? గాడ్ ఆర్కెస్ట్రేట్స్ ద వరల్డ్స్ ఈవెంట్స్ అరౌండ్ యూ సో దట్ He creates an opportunity for you to bring you into His calling. నీ జీవితంలో ప్రపంచ సంఘటనలు కొన్ని అనుమతిస్తాడు. కోవిడ్ లాంటి సంఘటనలు అనుమతిస్తాడు, మరణం లాంటి సంఘటన అనుమతిస్తాడు. ప్రపంచంలో అంతు చిక్కని పరిస్థితులు దేవుడు అనుమతించేది ఎవరో ఒకరికి అనుకుంటున్నావు కాదు, నిన్ను ఆయన పిలుపులోకి తీసుకొచ్చి ఒక సదవకాశాన్ని, సువర్ణ అవకాశాన్ని నీ చేతిలో పెట్టి ఆయన పిలుపు వైపు నిన్ను నప్పించడానికి దేవుడు నీ జీవితంలో ఒక దుర్ఘటన అనుమతిస్తాడు. ఇది తెలుసుకుంటే నువ్వు ధైర్యపడాలి. అందుకొరకే చాలాసార్లు మనం ఆలోచిస్తుంటాం. ఆలోచించండి, ఇస్సాకు జీవితంలో సమాధానయుక్తంగా ప్లేస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్, ఒక విస్తరించబడిన అనుభవంలోకి రావాలని ఆశపడ్డాడు. ఆ ప్రాంతానికి రెహబోత్ అని పేరు పెట్టాడు. అయితే ఎక్కడ గొడవలైనా సరే విడిచిపెట్టి వస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు లాస్ట్కి ఏం చేశాడు? తన కుటుంబంలో గొడవ తీసుకొచ్చాడు. ఏసావు యాకోబు మధ్యలో గొడవ. ఈ యొక్క ఏసావు చివరికి నాన్నకు వ్యతిరేకంగా ప్రవర్తించడం ఆరంభించాడు. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైతే దేవుడిని జీవితంలో ఒక విశాలకరమైన ప్రాంతంలో తీసుకొని రావాలని ఆశపడతాడో, నిన్ను ప్రచండంగా దేవుడు దీవించాలని ఆశపడతాడో, దాని అడుగులు ఎట్లేస్తాడు? కీర్తన 4:1 Psalm 4:1, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. ఇప్పుడు ఇరుకులో ఉండేసరికి ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఇరుకులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆ ఇరుకు ఎలా మారుతుంది? విశాలతగా మార్చబడు. 25వ కీర్తన 10వ నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను. ఇప్పుడు వేదన పెరిగిందండి, నీ ప్రార్థన పెరుగుతుంది. ప్రార్థన పెరిగితే ఇరుకులో నుండి దేవుడు ఏం చేస్తాడు? కీర్తన 18:19 Psalm 18:19 18వ కీర్తన 19వ త్వరగా చదువుదాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను
తప్పించు. ఇప్పుడు విశాలమైన స్థలం తీసుకో. ఇఫ్ యూ వాంట్ రూమ్ వీ హ్యావ్ టు సఫర్. ఇఫ్ యూ వాంట్ టు బి ఎన్లార్జ్డ్ యూ హ్యావ్ టు గో త్రూ సఫరింగ్. అందుకొరకే 66వ కీర్తన 12వ వచనం చూడండి. కొన్నిసార్లు దేవుడిని జీవితాలు ఇలా చేస్తున్నాడా, కొన్నిసార్లు ప్రజలు నీ మీద ఎక్కి నాట్యం ఆడుతున్నారా, నీకు అంతవరకు నీ కాళ్ళ కింద పడిన వాళ్ళు ఈరోజు నీ మీద వెక్కి విలేతాళం ఆడుతున్నారా. 66వ కీర్తన 12వ వచనం, Psalm 66:12, నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేస్తేవి. అదేంటండి, నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారంట. అది ఎవరికి కీర్తనకాడైందా? దావీదు ముందు ఎవరైనా డ్యాన్స్ చేస్తారా? డ్యాన్స్ ఎవరైనా చేయాలంటే ఎవరు చేయాలి? దావీదే చేయాలి. అట్లాంటిదంటే దావీదు మీద ఎక్కి హాయిగా డ్యాన్స్ చేస్తున్నారంట ఎవరు? కొందరు. కొన్నిసార్లు అట్లా అయిపోయిందా నీ జీవితం? యుద్ధశూరులు అంటే నీ జీవితంలో పైకెక్కి నీ మీద డ్యాన్స్ చేసే పరిస్థితులు వచ్చాయా? సరే, ఇది సరిపోదు అన్నట్లు ముందుకెళ్దాం. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితే తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారంటండి? నిప్పులో పడేస్తే ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ది నీళ్ళలో పడేశారంట. ఇంక ఇదేమవుతుందో తెలియదు. ఈదలేక సాగలేక ఏమవుతుందో తెలియక కష్టసాగరంలో ఉండిపోయిన పరిస్థితి. ఇక్కడ ఇంత ఇరుకులోకి ఎందుకు నెట్టాడు? పిలుపులో ఈ మొదటి ముద్ర ఎందుకు వేశాడు? ఆ లాస్ట్ లైన్ చదువుదాం. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము ఎక్కడ తీసుకొచ్చాడట? ఎక్కడికి? సమృద్ధి గల చోటు. ఎంతమందికి సమృద్ధి కావాలి చేయొద్దండి? ప్రైజ్ ది లార్డ్. అయితే మొదటి 2 వచనాలు చదువుదాం. నరులు, క్విక్లీ ఆన్ ద స్క్రీన్, మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేస్తే. ఇది ఎంతమందికి కావాలి? అదొద్దు బ్రదర్, కింద డైరెక్ట్. ఏం ఎగ్జామ్ చదవము, పాస్ అవడమే కాదు, డైరెక్ట్ జాబ్ కావాలి. 10th కూడా పాస్ అవ్వము, ఇంటర్వ్యూ వద్దు, కానీ డాక్టర్ అని పేరు రాసుకోవాలి. పేషెంట్ మా చేతులకు రావాలి. ఇంక ఇష్టం వచ్చినట్టు కోడింగ్ వచ్చినట్టు ఏం చేయాలి? కొయ్యాలి. నరులు మా నెత్తి మీద ఎక్కున్నట్లు చేస్తేవి. 2వది నిప్పులు, 3వది నీళ్ళు. ఈ దాటితే ఆయనను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నాం. యువర్ సఫరింగ్ విల్ కాజ్ యూ టు కమ్ టు ద వెల్దీ ప్లేస్. నీ శ్రమ నీ విశాలతకు కారణం. నీ శ్రమ నీ విశాల అనుభవాలకు కారణం. నీ శ్రమ నీ సరిహద్దులు విశాలపరచడానికి కారణం. మన ప్రార్థన 2వ భాగం, ప్రభు నా సరిహద్దులు విశాలపరచునైనా అంటే ప్రభు అంటాడు నీ శ్రమ. అది బాగలేదు బ్రదర్. అది 2వ పంతమే, సరిహద్దులు విశాలపరచునైనా. సరిహద్దులు విశాలపరచబడాలంటే ముందేముంటుంది? నీ శ్రమ నీ సరిహద్దులను విశాలపరుస్తుంది. 1 Peter 5:10. Remember, always there is an aftermath for suffering. If you are going through suffering, let me encourage you. There is an aftermath, a sure consequence of your suffering. నీ శ్రమకు కారణం లేదనుకోకు, నీ కన్నిటి కారణం లేదనుకోకు, నీ వేదన కారణం లేదనుకోకు. Your pain has a purpose. It's not your meaningless pain. It is not a meaningless tear that you are going through. రండి 1 Peter 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట. ఎంతసేపు? కొంచెం కాలం. ముందేముంది? మిమ్మును పిలిచిన సర్వ కృప అని దేవుడు. పిలుపు ఉంది. నెక్స్ట్ ఏముంది? కొంచెం కాలము శ్రమ పడిన. ఇప్పుడు పిలుపు, నెక్స్ట్ ఏమొస్తుంది? కొంచెం కాలము శ్రమ. ఇప్పుడు శ్రమ తర్వాత ఏమవుతుంది? తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. పర్ఫెక్షన్, స్టాబ్లిషింగ్ అండ్ స్ట్రెంథనింగ్. నిత్యమహిమ క్రీస్తునందు మిమ్మల్ని పిలిచాడా ఆ సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మిమ్మల్ని ఏం చేస్తాడు? శ్రమ పెడతాడు. ఎస్, పిలుపులో ఉన్నావా? కొంచెం కాలం శ్రమ. ఆ తర్వాత పూర్ణులుగా స్థిరపరచి బలపరుస్తాడు. ఈ సత్యం తెలిస్తే మన జీవితంలో కంఫర్ట్ జోన్ షేక్ అయినప్పుడు భయపడం. మనలో చాలామంది కంఫర్ట్ జోన్కి అలవాటు పడిన తర్వాత దానిలోంచి కొద్ది కదలమన్నా కానీ కష్టం మనకు. ఇర్మియా గ్రంథం 48:11. కంఫర్ట్ జోన్ అంటే మోయాబు జోన్ అని. మోయాబీల థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఈ మాట చదువుదాం రండి. 48, యెషయా గ్రంథం 48:11. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. మోయాబు వాస్తవంగా పుట్టింది మట్టి కుండలో అయితే, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. ఇప్పుడు వాగు వినండి. మట్టి నీళ్ళంట, మొత్తం మట్టి నీళ్ళు. మట్టి నీళ్ళని
ఒక కుండలో నుంచి మంచి కుండలోకి తీసుకెళ్లాలని చెప్పి మట్టి కుండలో నుంచి మంచి కుండలోకి తీసుకెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తే ఒప్పుకోడట. ఎక్కడుంటాడు? ఆ కుండలో ఉంటాడు. మరి కుండలో ఉంటే ఏమవుతుంది? అదెన్నడనూ చెరలోనికి పోయినది కాదు, అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది, దాని వాసన ఎప్పటి వల్లనే నిలిచి. వాసన అంటే పాజిటివ్ కాదు, మట్టి వాసన అంట. అబ్బో చాలా బాగుంటుందండి. కొంతమందికి మట్టి వాసన, అమ్మా ఎంత బాగుంది అని. మట్టి వాసన వచ్చేసరికి వర్షం పడుతున్నప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉంటుంది. మట్టి వాసన స్టార్టింగ్లో బాగానే ఉంటుంది. మీకు మట్టి నీళ్ళు తాపితే మీకు ఇష్టం కదా. మన కొంతమందికి అబ్బా ఎంత బాగుందో మట్టి వాసన. మరి మట్టి నీళ్ళు తెచ్చి తాపుదాం. గ్లాసులు మట్టి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? తాగుతాం అసలు? మనం తాగేటప్పుడు అబ్బో కింద చెక్ చేస్తాం, బ్రాండ్ ఏంది, రివర్స్ ఆస్మోసిసా, తర్వాత ఫిల్టరేషన్ ఎన్ని లెవెల్స్ దాటాయి. ఇప్పుడు అది సరిపోదు, కాపర్ యాడ్ చేయాలంట పైన. కాపర్ ఇది సరిపోదండి. హిమాలయన్ వాటర్ కుండ నుంచి అంట. కుండ కాదు, కుండ నీళ్ళు కావాలా, మట్టి నీళ్ళు కావాలా? కాదు కదా. ఇంత ప్రాసెస్ ఫిల్టరేషన్ అయ్యి ప్యూర్ వాటర్ కావాలని తాగుతాం. కానీ అక్కడ నీళ్ళు ఏమైనా అంటండి, మట్టి నీళ్ళు అంట. మట్టి నీళ్ళు, మట్టి వాసన. ఎందుకంటే ఒక బాటిల్ నుంచి ఇంకో బాటిల్ షిఫ్ట్ చేయడానికి అది ఒప్పుకోలేదండి. శ్రమానుభవం అంటే వద్దన్నదట. దాని సారం అలాగే మిగిలిపోయింది, దుర్వాసన మిగిలిపోయింది, కంపు కొడుతున్న వాసన మిగిలిపోయింది. అదే దుర్వాసనలో కూరుకుపోయి అదే చితికిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఎంత విషాదకరమైన సంఘటన అంటే ఆ వాసన పరిస్థితిలో అలాగే చితికిపోయిన ఆ యొక్క జీవితపు పరిస్థితిని ఒక్కసారి ఆ యొక్క మోయాబు జీవితాన్ని చూస్తూ ప్రభు అంటాడు, ఎందుకు అలా అయిపోయారు తెలుసా? చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనము, జెరెమియా చాప్టర్ 48:10 ఏమని రాసించండి. యెహోవా కార్యం అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు గాక, రక్తము ఓడ్చకుండా. ఇదండి మోయాబు సమస్య ఏంటంటే, రక్తము ఓడ్చకుండా, త్యాగము లేకుండా, శ్రమ లేకుండా, వేదన లేకుండా, కన్నీరు లేకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగును. ఖడ్గము దూసేటప్పుడట రక్తము ఓడ్చకుండా చేస్తారంట. చాలాసార్లు మన జీవితంలో కంఫర్ట్ జోన్ షేక్ అవుతుంటే మనకు నచ్చదు. ఎందుకంటే అయ్యో అండి కంఫర్ట్ జోన్ షేక్ అవుతుందంటే నా వల్ల కాదండి అంటాం. కాదంటారా మోయాబు యొక్క ఆలోచన? మోయాబు ఆలోచన ఏం చేస్తుందంటే, సుఖం ఉండాలి, బాధ ఉండకూడదు. అంటే ఒక ఉద్యోగంలో కానీ, ఒక పనిలో కానీ, ఒక బంధంలో కానీ, ఒక ఫ్యామిలీలో కానీ, ఒక జాబ్లో కానీ వచ్చి జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే అక్కడ శ్రమ వస్తుందో మోయాబు ఆలోచన ఏం చేస్తుంటండి? అక్కడ నుంచి పారిపోతుందంట. ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, నువ్వేం చేస్తాం? పెళ్ళి చేసుకొని ఒక ఇంటికి వెళ్ళావు. ఇల్లు అన్నప్పుడు ఏమొస్తుంది? సుఖంగా ఉంటుందా? చెప్పండి. కష్టాలు వచ్చరికి మా అమ్మ దగ్గర ఎంత మంచి పెరిగినా, నాన్న దగ్గర ఎంత మంచి పెరిగినా అని చెప్పేసి ఏం చేయాలి? ఈ కుండ నుంచి ఆ కుండలోకి వేస్తే నేను వస్తాను ఒప్పుకోను అని చెప్పి ఏం చేయాలి? అర్థమైనంత. జాబ్లో దేవుడు తీసుకెళ్ళి పెట్టాడు అనుకుందాం, 2 నిమిషాలు. తీసుకెళ్ళి జాబ్లో పెడితే శ్రమ అనేది వస్తుంది కదా. శ్రమను దేవుడు బాస్ రూపంలో అనుమతిస్తాడు, ప్రాజెక్ట్ రూపంలో అనుమతిస్తాడు. గయ్యాలి బాసో, యముడు లాంటి బాసో, ఏదో ఒక ఎక్కడో దగ్గర ఫరోలో ఒక కురేష్లు ఉంటారు కదా పక్కన, వచ్చి ప్రాబ్లం స్టార్ట్ అయింది. వెంటనే మనం ఏం చేస్తాం? మోయాబు ఆలోచన, తలుపులు ఎక్కడున్నాయి? రిజైన్ చేస్తాను, నాకేం జాబులు దొరకవా? ఇది ఒక్కటే ప్రపంచంలో, ఇది ఒక్కటే ఉద్యోగం ఉందా? ఎన్ని జాబులు వస్తాయి, నేను తీసుకెళ్ళి రిజిగ్నేషన్ పడేస్తే అని. కష్టం వచ్చిందంటే వెంటనే పెన్ తీసుకో, లెట్ మీ షూట్ దిస్ మెసేజ్ ఆఫ్ రిజిగ్నేషన్, ఇట్స్ డీప్లీ హర్ట్ మీ వెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ అని రాసి ముఖాన్ని ఏం పడేయాలా? చెప్పండి. రెసిగ్నేషన్. మోయాబు ఆలోచన. ఏం ఆలోచన అండి? మోయాబు ఆలోచన. మందిరంలో సేవ పరిచర్య దిగాలి, పరిచర్య స్టార్ట్ చేయాలి. అమ్మో ఇన్ని కష్టాలా? మోయాబు ఆలోచన ఏం చేయాలి? తలుపులు, బుట్టకి ఎన్ని తలుపులు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇట్లా ఎంటర్ అయ్యి అట్లా వెళ్ళిపోవచ్చు. ఎక్కడుందండి ఎగ్జిట్ డోర్? ఎక్కడుంది ఎగ్జిట్ డోర్? పారిపోవాలంతే. ఈజ్ దాట్ వాట్ యువర్ థింకింగ్? లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ ఫేటల్. పిలుపుకు వ్యతిరేకమైన ఆలోచన అది. బైబిల్ సెలవిస్తుంది చూడండి. మోయాబు ఆలోచన చూస్తే చాలా గ్లామరస్గా ఉంటుంది, చాలా ఆకర్షణగా అనిపిస్తుంది. అదొక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, 2 కొడుకులు ఉన్నారు, అద్భుతంగా సాగుతుంది, రొట్టెల గృహంలో ఉన్నారు, సమృద్ధిలో ఉన్నారు. ఆ పేరు బెత్లెహేం,
ఆ తండ్రి పేరు ఎలిమెలెకు, తల్లి పేరు నయోమి, పిల్లల పేరు మహలోను, కిలియోన్. ఒకరోజు న్యూస్ వచ్చిందంట, భవిష్యత్తులో ఈ రొత్లెహేలపురమైన బెత్లెహేములో కరువు వస్తుందట అని వార్త వచ్చింది. ఈ వార్త వస్తే అందరూ అన్నారు, కరువు వస్తే ఏమో నిలబడదాం, దేవుడు కదా మనం పోషించేది, ఈ ప్రాంతం కాదు కదా, ఈ న్యూస్లో మేమేది భయపడేదని. నీతిమంతుడు దుర్వార్తకు జేడియడు, ఎందుకంటే ఆయన మనసు దేవుని మీద ఆధారపడి ఉందని. మిగతా ఎవ్వరు భయపడలేదంట, ఈ ఒక్క ఫ్యామిలీ భయపడింది. భయపడి ఏం చేసిందండి, జాగ్రత్త, కరువు వచ్చిందా. అబ్రాం కూడా ఏం చేశాడు, ఐగుప్తు పారిపోయాడు. ఎలిమెలెకు అలాగే నయోమి వెంటనే ఎలిమెలెకు అన్నాడు, అమ్మ న్యూస్ బాగాలేదు, మరి పరిస్థితులు బాగాలేదు కాబట్టి మనకు ముందు జాగ్రత్త, తెలివి ఎక్కువ కదా అని. ఏం తెలివి అంటే మనకు సుఖంగా ఉండాలి, టెన్షన్లు అస్సలు వద్దు మనకు. అట్లాంటిది మనము ఈజ్, సిటీ ఆఫ్ ఈజ్, కంట్రీ ఆఫ్ ఈజ్, సిటీ ఆఫ్ కంఫర్ట్ జోన్ అని గూగుల్ చేశారట. చేస్తే వెంటనే డైరెక్ట్ టైటిల్ వచ్చిందంట, మోయాబ్ ఈజ్ అ సిటీ ఆఫ్ ఈజ్ అని. మోయాబ్ పట్టణం ఏంటట, సుఖమైన ప్రాంతము. 48:11 మోయాబు నెమ్మదికరమైన ప్రాంతము. ఈ నెమ్మదికరమైన ప్రాంతం మోయాబు అనేసరికి వెంటనే పిల్లలు అంట, డాడీ బెస్ట్ ప్లేస్ ఏది తెలుసా, పక్కనే ఉన్నా మోయాబు. డాడీ గూగుల్ సెర్చ్ చేసాం ఇప్పుడే, ఏమనంటే సిటీ ఆఫ్ ఈజ్, సుఖంగా ఉండే ప్రాంతం ఏది, మోయాబు అంట డాడీ అని. వెంటనే నాన్న అన్నాడు, అబ్బా ఏం తెలివితేటలు రా, అబ్బా అన్నీ నా తెలివితేటలే అంతే. వెళ్ళి అమ్మ దగ్గరికి అన్నారు, అమ్మ వెళ్దామంటే ఎవరు చేశారంటే నాన్న ప్లస్ పిల్లలు కొడుకులు కలిసి చేసిన సమీకృతమైన పరిశోధన. ఎక్కడికి వెళ్ళాలని, మోయాబుకి వెళ్ళాలి. అమ్మని సరే మీ బాటే నా బాట, కలిసి కుటుంబం అందరం కలిసిపోదాం పదా అని బయలుదేరి వెళ్ళారు. చూస్తుంటే మోయాబు సిటీ ఆఫ్ ఈజ్, కంఫర్ట్ జోన్, సుఖం, కష్టాలే లేవు, శ్రమలే లేవు అనుకున్నారు. వెళ్ళారు, కాళ్ళు పెట్టారు. వెంటనే వార్త అందింది, సుఖపడుతున్నారు అనుకుంటున్న సమయం అది. భయంకరమైన వార్త, కట్టుకున్న కుటుంబ పెద్ద ఎలిమెలెకు దుర్మరణం. ఆలోచించాలి కదా. ఒక మాట చెప్తా, సుఖానికి శ్రమకు భయపడితే, సుఖానికి అలవాటు పడితే దుర్వార్త కూడా జీర్ణించుకొని అక్కడ అడ్జస్ట్ అవుతావు నువ్వు. అక్కడే కూర్చున్నారంట, వార్త అందింది, పిల్లలతో అన్నారు. పిల్లలు వచ్చి అన్నారు, అమ్మా నాన్న చనిపోతే ఏముందమ్మా, ఇది సిటీ ఆఫ్ ఈజ్, సుఖమైన ప్రాంతం, ఇది నెమ్మది గల ప్రాంతం. కనీసం చెప్పాల్సింది కదా. ఒకప్పుడు అబ్రహాము కరువు అని చెప్పి పారిపోయాడు. ఏం జరిగింది మన మూలపితరునికి, ఐగుప్తు దానస్యంలో చివరికి అమ్ముడు పోయే పరిస్థితి వచ్చింది కదా. కనీసం మన తప్పు మనం చేయకూడదని చెప్పుంటే బాగుండు కదా. ఎవరు చెప్పలేదు, దేవోక్తి లేదు, సరి చేసే సేవకుడు లేడు, వార్త లేదు, వాక్యం లేదు, ఏం లేదు. చూస్తుంటే గిరున్న కాలం తిరిగింది. 10 సంవత్సరాలు దేవుడు కృప ఇచ్చాడు. 10 సంవత్సరాలు పరీక్ష దాటేశారు. 10 సంవత్సరాల వార్త అందింది. నీ కళ్ళ ముందే 2 శవాలను మోసుకొని ఇంటికి తీసుకొస్తున్నా. తీరా చూస్తే ఆ శవాలు ఎవరో కాదు, మహలోను, కిలియోను, 2 కొడుకుల దుర్మరణం. గుండె పగిలి ఏడుస్తుంది. నాకు అన్యాయం చేసింది ఎవరు అన్యాయం చేశారు? ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడా? దేవుడు పొమ్మన్నాడా నిన్ను? అన్యాయం జరిగేసరికి ఎవరు గుర్తొస్తున్నాడు నీకు? దేవుడు గుర్తొస్తున్నాడా? ఇది కాదా మనం దేవుని బిడ్డలుగా చేసేది? తప్పు చేసినప్పుడల్లా దేవుడు గుర్తురాడు, దాని రిజల్ట్ వస్తే దేవుడు గుర్తొస్తున్నాడా? దేవుని మీద నెట్టేస్తావా? మోయాబు ప్రాంతంలో సుఖపరమైన ప్రాంతం, శ్రమలేని ప్రాంతం అనుకుంటే, ఆ మోయాబుకి వెళ్ళి చూస్తే చివరికి ఆ మోయాబు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్నది 3 సమాధులు, వెక్కిరి చూపులు చూస్తున్నాయి. యాజ్ దే వెంట్ టు మోయాబ్, 3 tombs ఆర్ స్టేరింగ్ ఎట్ నవమి. కష్టాలు వద్దన్నావు కదా, శ్రమలు వద్దన్నావు కదా, పిరికిదానిలో పారిపోయావు కదా. ఆ మోయాబు చూస్తుంటే 3 సమాధులు కనిపిస్తున్నాయి. చాలాసార్లు మన జీవితంలో ఇదే వార్త. యుద్ధం అంటే భయం, శ్రమ అంటే భయం. ఇంకెన్ని రోజులండి పిరికితనం గల ఆత్మ? పౌలు తిమోతి రాస్తుంటాడు, తిమోతి, దేవుడు పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలేదయ్యా. ఐశ్వర్యం కావాలి, రహస్యమందు ధననిధి కావాలి, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కావాలి, రైట్? సంఖ్యాకాండం 31 అధ్యాయం నిజంగా చూడండి. యుద్ధాలు ఎంతుంటే ఆశీర్వాదాలంతా, యుద్ధాలు ఎంతుంటే నీ పిలుపులో సంపద అంతా. ద బిగర్ ద బ్యాటిల్, ద బిగర్ ఈజ్ యువర్ రివార్డ్. సంఖ్యాకాండం 31 అధ్యాయం 25 వచనం త్వరగా చదువుదాం. నంబర్స్ చాప్టర్ 31 verse 25 onwards quickly. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, జీతాల పంపిణీ జరుగుతుంది. జీతాల పంపిణీ ఎలా జరగాలట? నీవును యాజకుడైన ఎలియాజరు సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానుల్లో మనుషులనేమి పశువులను ఏమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తంలో లెక్కించి 2 భాగాలు చేయాలి. మరి దోపుడు సొమ్మును మొత్తం లెక్కించి ఎన్ని భాగాలు చేయాలంట? త్వర చెప్పండి. 2 భాగాలు చేయాలి. త్వర చెప్పండి. ఎన్ని భాగాలు?
2 భాగాలు, రైట్. ఇప్పుడు జీతాలు వస్తున్నాయి, 2 గుంపులు చేయమన్నాడు. ఈ గుంపుల్లో 27 వచనం, యుద్ధమునకు పూనుకొను సేనగా బయలుదేరిన వారికి సగము. యుద్ధాన్ని పోయినోళ్ళకి ఎంత అంటే సగము. సర్వ సమాజమునకు సగం. వినండి, యుద్ధం పోయినోళ్ళకి ఎంత? సగం. సర్వ సమాజానికి సగం. ఇప్పుడు బాగా వినండి, 3,000 మంది మనం ఉన్నాం. 3,000 మంది ఉన్నాం. ఈ 3,000 మందిలో యుద్ధానికి పోయింది మాత్రం 10 మందే. ఆ యూ విత్ మీ? యుద్ధానికి పోని వాళ్ళు ఎంతమంది? 2,900. మన నంబర్ అనుకో, లైఫ్ టెంపుల్ నెంబర్ అనుకుందాం, 2,990. ఇప్పుడు 2,990 ఒక గుంపు, యుద్ధానికి పోయిన 10 మంది ఒక గుంపు. శ్రమలు పడ్డోళ్ళు 10 మంది, శ్రమలు పడకుండా సుఖంగా ఉన్న వాళ్ళు ఎంతమంది? 2,990 మంది, రైట్. ఇప్పుడు ₹1,00,00,000 వచ్చాయంటండి దోపుడు సొమ్ము. ₹1,00,00,000 దోపుడు సొమ్ము వస్తే దీన్ని ఎన్ని భాగాలు చేయాలి? 2 భాగాలు చేయాలి. అంటే 50 లక్షలు ఒకరికి, ఇంకొక 50 లక్షలు ఇంకో గుంపుకి. ఇప్పుడు ఫస్ట్ గుంపు 50 లక్షలు ఇచ్చినప్పుడు యుద్ధం పోయిన వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది? 10 మంది. ఇప్పుడు 50,000 డివైడెడ్ బై 10 మంది, ఒక్కరికి ఎంత వస్తుంది? ఎంత వస్తుందండి? దానికి రాకెట్ సైన్స్ కావాలా? 50 లక్షలు డివైడెడ్ బై 10 మంది, ఒక్కరికి ఎంత? 5 లక్షలు. ఇది ఎవరికి? యుద్ధం పోయిన వాళ్ళకి జీతం. అర్థమైన చేతండి అమ్మయ్య. రెండోది, ఇప్పుడు యుద్ధం పోయిన వాళ్ళకి ఎంత అండి? ఇప్పుడు 50 లక్షలు ఎంతమందికి పంచాలా? 2,990 మందికి పంచాలి. ఒకసారి క్యాలిక్యులేషన్ స్క్రీన్లో వేయండి. 50 lakhs డివైడెడ్ బై 2,990, ఒకటికి ఎంత వస్తుంది? ₹1,672.24. ఇప్పుడు దీంట్లో ఉన్నట్టు చెప్పండి, ఇది డైలీ బత్తకు కూడా పనికిరాదు, ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు 5 లక్షలు కావాలని వాళ్ళు చేస్తండి, దేవుడు దయచేయను గాక. మాకు 1,600 చాలని వాళ్ళు చేస్తారు, ఇప్పుడు ఎత్తరు. ఈ 1,600 ఏ బ్యాచ్ కంట? యుద్ధం చేయని వారికి, సుఖంగా ఉన్న వాళ్ళకి. పిలుపులో నీ జీతం పెరగాలంటే యుద్ధాలు పెరగాలి. అర్థమేలా చేస్తాడు దేవుడు. ఈ మాట ప్రతి ఒక్కరిని బలపరచును కాక. అందుకొరకే ఎప్పుడైతే అల్టిమేట్గా ఎన్ని యుద్ధాలు వచ్చినా సరే, అల్టిమేట్గా సాతాను ఎన్ని తీసుకొచ్చినా సరే, అందుకొరకే చూడండి, నువ్వు పిలుపులో అడుగు పెడితే సాతాను నేను ప్రశాంతంగా ఉండనిస్తే అసలు నీ పిలుపుకు వాల్యూ లేదు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు లేదా? ఎస్ ఆర్ నో? సౌలు ఉన్నప్పుడు కష్టాలు వచ్చాయా? అసలు కష్టాలంటే ఏమైనా వచ్చాయా? అసలు ఏం రాలే. 3 పోర్లు 6 కాయలు, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, అఫీషియల్ ఆర్డర్స్, ఎక్కడ పోయినా సెక్యూరిటీ, వెనకాల సైన్యం. సుఖపడ్డా లేదా? ఇప్పుడు సౌలు ఏమయ్యాడు? పౌలు అయ్యాడు. పౌలు అయినప్పటి నుంచి శ్రమలు పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. మనైతే ఏమంటుంటే, అదేంటండి పిలుపులు అడుగు పెట్టినప్పటి నుంచి అన్ని కష్టాలు ఒక్కసారి కూరలు చాచుకొని వచ్చి, అసలు ఇది పిలుపా, అసలు ఆ జీవితంలో మలుపా అర్థం అవ్వట్లేదు. ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ, ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం నీళ్ళు ఏం చేస్తుంది? స్వతంత్రులు చేస్తుంది. ఒక మాట చెప్తాను, ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఒక మాట చెప్తాను, ఆల్ హెల్ వాజ్ లెట్ లూజ్, ఆల్ ప్రాబ్లమ్స్ కేమ్ ఎట్ వన్స్. అలా వస్తున్నాయా? ఎప్పుడు నీ జీవితం నీకు అనిపించిందా సడన్గా ఏంటని ఇన్ని కష్టాలు ఒక్కసారి వచ్చి పడ్డాయని నీకు ఏమైనా అనిపిస్తే కంగ్రాచ్యులేషన్స్, నువ్వు దేవుని పిలుపులో మొదటి సంతకం ఆల్రెడీ పాస్ అయిపోయావు. దేవుడి మాట నెరవేర్చును గాక. అందుకొరకే కలువరిశిలోకి ఎక్కేసరికి యేసుప్రభు వారు ఉన్నతమైన కలువరిశిలో రాత్రి భయంకరమైన గెచ్చమైన అనుభవం, చెమట రక్తంగా మారింది. అపోద అనుకున్నాడు, అయిపోయింది స్టోరీ అన్నాడు. కలువరిశిలోకి ఎక్కాడు, ఇక స్టోరీ అయిపోయింది. కలువరిశిలలో ఇక మానవాళి యొక్క రక్షణ కార్యం జరిగే ప్రసక్తి లేదు, యేసుప్రభు కథ ముగిసింది అనుకున్నాడు. కానీ ప్రభుకు స్తోత్రం, వాస్తవంగా కథ స్టార్ట్ అయిందే కలువరిశిలలో. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తుకు మునుపో, క్రీస్తు తర్వాతగా చరిత్ర మారిందే, నూతన ప్రస్థానానికి పురుడుపోసిందే ఆ శ్రమానుభవన సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక యవనస్తుని జీవితం 17 సంవత్సరాల వయసులో తీసుకెళ్లి గుంతలో పడేస్తే చరిత్ర అయిపోయిందన్నారు అందరూ. శ్రమలతో చరిత్ర ముగిసిందన్నారు. తీసుకెళ్ళి బానిసగా అమ్మేస్తే ఐగుప్తు దేశంలో చరిత్ర ముగిసిందన్నారు. తీసుకెళ్ళి ఆ యొక్క సంఖ్యలో తీసుకెళ్ళి చెరసాల పడేస్తే ఈయన చరిత్ర ముగిసిందన్నారు. కానీ ఆ శ్రమల్లోనే పుట్టింది ఐగుప్తు దేశం యొక్క ప్రధానమంత్రి అనే పిలుపుకు ఆజ్యం పోసి పునాది వేసిందే ఆ రోజు
తన జీవితంలో ఎదుర్కొన్న శ్రమానుభవము. ఈరోజు ప్రియ సహోదరుడా, శ్రమకు భయపడుతున్నావా? ఈరోజు ఈ వాక్యము దేవుని ధైర్యపరిచి, శ్రమలు ఎంత పెరిగితే గుర్తుపెట్టుకో, శ్రమలు మొదటి సంతకం దేవుని పిలుపుని జీవితంలో ఏమవుతుంది? ఆవిష్కృతమవుతుంది. ఈ వాక్యం దేవుడు దీవించును గాక.